సో యూజువల్ గా ఇప్పుడు ఏంటంటే అందరూ సేవింగ్స్ బదులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా సేవింగ్స్ మానేసి మనం చూడండి పెడుతుంది నెలలో 1000 అంటే మొత్తం మనం పెట్టింది ఎంత అంటే 3,60,000 రూపీస్. ఓకే. మొత్తం ఈ 10 years లో మనం పెట్టింది మన కాంట్రిబ్యూషన్ ఎంత అంటే 3,60,000 రూపీస్. కానీ మనకు వచ్చింది ఎంత అంటే మ్యూచువల్ ఫండ్స్ లో కన్ఫామ్ గా మనకు ఇంక్రీజ్ అవుతూనే ఉంటది అన్న ఆలోచన ఉండదు. చాలా మందికి డౌన్ అవుతుంది, మార్కెట్ రైజ్ అయినప్పుడు రైజ్ అవుతుంది అన్న ఆలోచనలో ఉన్నారు. సో మరి అది కరెక్టే అంటారు? అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్ చక్రధర్ గారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు మేడం మీరు? నేను కూడా చాలా బాగున్నాను. సో యూజువల్ గా ఇప్పుడు ఏంటంటే అందరూ సేవింగ్స్ బదులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువగా వినిపిస్తున్న మాట మ్యూచువల్ ఫండ్స్. చాలా మందికి అవగాహన లేదు అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అని. ఇప్పుడు అర్నింగ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అసలు? మీరు చాలా కరెక్ట్గా చెప్పారండి. ఇప్పుడు అందరూ కూడా సేవింగ్స్ మానేసి ఇన్వెస్ట్మెంట్ పరంగా అడుగులేస్తున్నారు. అవును. చూడండి 1980s 1990 2000 దాకా కూడా మన ఇండియాలో వచ్చేసి చాలా మంది పెట్టేది ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేదంటే మనకి గోల్డ్ కావచ్చు, లేదా బ్యాంక్లో ఆర్డి ఎఫ్డీస్ కావచ్చు, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ కావచ్చు. ఇట్లా మనం మదుపు అంటే అదే అని మైండ్లో ఉండేది. ఎప్పుడైతే గణనీయంగా గ్లోబలైజేషన్ వచ్చేసిందో 2000 నుంచి కూడా చాలా చేంజెస్ అన్ని చూసాం మన ఇండియాలో. అప్పుడు ఎకానమీకి ఇప్పుడు ఎకానమీ చాలా డిఫరెన్స్ ఉంది. మనం చిన్నప్పుడు అనుకునే వాళ్ళం వేరే కంట్రీస్ లో చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, చాలా కంపెనీస్ ఉంటాయి, మంచి రోడ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద కార్లు ఉంటాయి అని. వచ్చేసాయి. సో కాలం మారింది. సో కాలం ఎప్పుడైతే మారుతుందో అనుగుణంగా మన సేవింగ్స్ కూడా మారాలి. సో కాబట్టి ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇన్వెస్ట్మెంట్ తాలూకా సంబంధించిన ఇన్వెస్ట్మెంట్. సో చూడండి సేవింగ్స్ అనేది మీకు బ్యాంక్ ఎఫ్డి వస్తుంది, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ వస్తుంది, పీపీఎఫ్ వస్తుంది, ఒక ఆర్డి వస్తుంది. అవి సేవింగ్స్ లో ఏంటంటే గణనీయంగా మనం పొదుపు చేస్తామే కానీ అంటే ఇన్ఫ్లేషన్ అనేది తట్టుకోదు. ఇన్ఫ్లేషన్ అనేది ఒకటి ఉంటుంది, అంటే రూపాయి విలువ పడిపోవటం అని అర్థం. ఇప్పుడు చూడండి 10 సంవత్సరాలకి మన విలువ పడిపోతూ ఉంటుంది రూపాయి విలువ. ఇప్పుడు చూడండి ఇవాళ అదే చేతిలో 10 లక్షలు ఉన్నాయనుకోండి, ఆఫ్టర్ 10 years ఇవాళ 10 లక్షల వాల్యూ 5 lakhs తో సమానం అవుతుంది. అంటే గణనీయంగా ప్రతి 10 సంవత్సరాలకి కూడా మన వాల్యూ పడిపోతూ ఉంటుంది. అందుకే చూడండి కాస్ట్ ఆఫ్ రైస్ కానివ్వండి, మన షుగర్ కానివ్వండి, టీ పౌడర్, ఇవన్నీ కూడా భారీగా పెరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం పెరుగుతుంటాయి. 10 సంవత్సరాలకు డబుల్ కూడా అవుతుంటాయి. ఎందుకు అంటే ఇన్ఫ్లేషన్ వల్లే. సో ఇప్పటిదాకా మనం పెట్టుకున్న సేవింగ్స్ ఏదైతే పద్ధతులు వెళ్తుంటే కనుక రాబోయే రోజుల్లో ఖర్చు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా సేవింగ్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్కి మారుతున్నారు. సో ఒక సామాన్యమైన మనిషి కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కోరిక ఉంటుంది, ఏమంటే నా బ్యాంక్ అకౌంట్లో 1 crore చూడాలి, నేను కోటేశ్వరం అవ్వాలి, ఒక ₹1 నేను చూసుకోవాలి నా అకౌంట్లో, ఒక ప్రతి ఒక్కరికి ఒక ధ్యేయం ఉంటుంది. సో ఈ సేవింగ్స్ పరంగా మనకి చూస్తే ఆర్డీ కానివ్వండి, మనకి వచ్చే పీపీఎఫ్ కానివ్వండి, ఈ ప్రతి సంవత్సరం తగ్గిపోతున్నాయి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అలా ఇంట్రెస్ట్ రేట్ తగ్గిపోతూ ఒకప్పుడు 16-17 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండేది, ఇవాళ 6% 5% వచ్చేసింది. సో ఇట్లాంటి సేవింగ్స్ చేసుకుంటే మనం ఎప్పటికీ కోటేశ్వరులు కాలేము. సో ప్రత్యామ్నాయమైన ఉందా అంటే కనుక మ్యూచువల్ ఫండ్స్. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ చూడండి, ఒక సామాన్యంగా ఒక మనిషి నెలకి ₹1000 దాచుకున్నా కూడా 30 years కనుక, సపోజ్ చూడండి ఒక జాబ్ వస్తుంది 25 yearsకి, నేను 35 years నెక్స్ట్ జాబ్ చేయగలుగుతాను అంటే 60 ఏళ్ళు అనుకుంటే కనుక 60 ఏళ్ళకి రిటైర్మెంట్ అవుతాం అనుకుంటే 25 ఏళ్ళ ఉన్న వ్యక్తి కూడా నెలకి కనీసం ₹1000 దాచుకున్నా కూడా 60 ఏళ్ళకి ₹1 వస్తుంది. అది మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న మంచి బెనిఫిట్. సో మనం తెలియకుండానే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఒకటి ఉంటుందండి. జనరల్గా మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం మ్యాథ్స్లో, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని 2 రకాలు ఉంటాయి. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మామూలుగా వడ్డీ, బ్యాంక్లో వచ్చేది సింపుల్ ఇంట్రెస్ట్. సో వేరే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే వడ్డీ మీద వడ్డీ అంటుందండి, దాన్ని చక్రవడ్డీ అని కూడా అంటారు. సో దీన్ని ఒక 8th వంట అని కూడా అంటారు. అంటే చూడండి మనం కేవలం పెడుతుంది ₹1000 మాత్రమే. ₹1000 నెల ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తుంటే మనం 30 సంవత్సరాలు చెప్తున్నాం. 30 సంవత్సరాలు అంటే దగ్గర 36, మనకి ఏంటంటే నెలకి వచ్చేసి 12 నెలలు ఉంటాయి సంవత్సరానికి. 30 సంవత్సరాలకు చూస్తే 360 months ఉంటాయి. 360 monthsకి గాను మనం చూడండి పెడుతుంది నెలలో ₹1000 అంటే మొత్తం మనం పెట్టింది ఎంత అంటే 3,60,000 రూపీస్. మొత్తం ఈ 10 years లో మనం పెట్టింది మన కాంట్రిబ్యూషన్ ఎంత అంటే 3,60,000 రూపీస్. కానీ మనకు వచ్చింది ఎంత అంటే ₹1 కోటి. అందులో కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఉన్న బ్యూటీయే అది. సో వడ్డీ మీద వడ్డీ అంటే అదే అర్థం.
సో కాబట్టి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మీద చాలా బాగా ప్రాచుర్యం పొందారు జనాలందరూ కూడా. అక్రాస్ ఇండియా కూడా చూస్తే ఒక వే వచ్చింది. ఒక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కనుక మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే క్రమబద్ధంలో ప్రతి ఒక్కళ్ళు కూడా కోటీశ్వరులు అవ్వచ్చు అనేది మనకు క్లియర్గా ఉంది. చూడండి, కొంతమందికి కొంచెం మేము ఎక్కువ ఎర్న్ చేస్తున్నాము, కొంచెం ఎక్కువ దాచుకోగలుగుతాం. నేను నెలకి 5,000 దాచుకోగలుగుతాను, 10,000 దాచుకోగలుగుతాను, 15,000 దాచుకోగలుగుతాను. అట్లా కొంచెం మన ఇన్కమ్ కెపాసిటీ బట్టి పెంచుకోవచ్చు. బట్ ఇక్కడ మార్కెట్ డౌన్ అయినప్పుడు డౌన్ అయిపోతాయి అన్న అవేర్నెస్ లేకనో లేకపోతే ఇటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ లో కన్ఫామ్ గా మనకు ఇంక్రీజ్ అవుతూనే ఉంటది అన్న ఆలోచన ఉండదు చాలా మందికి. డౌన్ అవుతుంది, మార్కెట్ రైజ్ అయినప్పుడు రైజ్ అవుతుంది అన్న ఆలోచనలో ఉన్నారు. సో మరి అది కరెక్టే అంటారు? కాదండి, ఇక్కడ ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎలా వర్కౌట్ అవుతుందంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మీరు చెప్పింది 100% కరెక్టే. మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్స్ కరెక్ట్. సో వర్డ్ రాలేదు అందుకుంటారు. అప్ అండ్ డౌన్స్ అంటే ఏంటంటే ఒక కరువు లాగా, కొండలాగా అప్ డౌన్ అనుకుంటారు. ఇప్పుడు చూడండి, 1979లో యాక్చువల్గా స్టార్ట్ అయింది సెన్సెక్స్ అనేది స్టాక్ ఎక్స్చేంజ్లో ఒక ఇండెక్స్ అన్నమాట. అది 100తో స్టార్ట్ అయింది. ఇవాళ అలా పెరిగి సెన్సెక్స్ ఎలా వచ్చింది అంటే 76,000లో ఉంది. ఇప్పుడు చూడండి, అందరూ అనుకుంటున్నట్టుగా మైండ్లో అప్ డౌన్ అంటే 100తో బిగిన్ అయిన సెన్సెక్స్ 1000 దాకా వెళ్ళింది, మళ్ళీ 100 పడిపోయింది, మళ్ళీ 1000కి వెళ్ళింది, మళ్ళీ 100 పడిపోయింది. సో ఉంటే ఇవాళ ఎక్కడ ఉండాలి సెన్సెక్స్? అయితే 100 దగ్గర ఉండాలి, లేదా 1000 దగ్గర ఉండాలి, అది మధ్యలో ఎక్కడైనా ఉండాలి, 500 600 దగ్గర ఉండాలి. కానీ అలా లేదు, 76,000 దగ్గర ఉంది. అంటే ఈ కర్వ్ రాంగ్ కర్వ్ ఉంటుంది, కానీ అప్ అండ్ డౌన్స్ పైకి వెళ్ళిపోతుంది. అంటే మీరు చూస్తే 6 monthsకి 7 monthsకి మేబీ అప్ అండ్ డౌన్ ఉండొచ్చు. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 years 15 years తీసుకుంటే లాంగ్ పీరియడ్ లో మనకు గ్రాఫ్ అనేది రైజింగ్ ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ కూడా గ్రోయింగ్ షార్ట్ ఫాల్ లోనే, అప్ అండ్ డౌన్స్ షార్ట్ ఫాల్ లోనే ఉంటాయి. అది సెంటిమెంట్. చూడండి, మార్కెట్ అనేది ఒక సెంటిమెంట్ తో కూడుకున్నది. సో కాబట్టి రెండు రకాలుగా ఉంటుంది మార్కెట్ లో. ఒకటి కంపెనీస్ యొక్క గ్రోత్ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది. ఒక చూడండి, ఇప్పుడు మనం టాటా తీసుకుందాం, చక్ర గోల్డ్ టీ తీసుకుందాం, అందరం ఇంట్లో టీ తాగుతాం ఎర్లీ మార్నింగ్. ఒకప్పుడు 10 రూపీస్ ఉండేది 1990లో, ఇవాళ 100 రూపీస్ ఉంది. సో ప్రతి ఒక్కళ్ళం టీ తాగుతాం కాబట్టి అందరూ కొంటూనే ఉంటాం దాన్ని. సో ప్రతి సంవత్సరం ఆ 10 రూపీస్ 20 రూపీస్ 30 రూపీస్ 40 రూపీస్ పెంచుకుంటూనే వెళ్తుంది కంపెనీ. మనకు తెలియకుండానే ఆ కంపెనీ పెట్టే ప్రైస్ లో 20% వాళ్ళ ప్రాఫిట్ ఉంది. సో ఆ కంపెనీకి ప్రాఫిట్ 20% చేస్తూనే ఉంది ఇయర్ ఆన్ ఇయర్. అట్లా వాళ్ళు ప్రాఫిట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం పెట్టిన పెట్టుబడి కూడా వాళ్ళ కంపెనీలో ఉంటుంది కాబట్టి మనం కూడా గణనీయంగా వాళ్ళతో పాటు పైకి వెళ్తాం. సో చూడండి, ఒక ప్రతి ఒక్కళ్ళకి మీరు వాళ్ళ బ్యాంక్ వెళ్ళారు అనుకోండి, మీరు ఆంధ్ర బ్యాంక్ వెళ్ళారు, సపోజ్ ఇప్పుడు కోటక్ బ్యాంక్ వెళ్ళారు, ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అడుగుతారు అంటే మీ బ్యాంక్లో నేను FD వేస్తే మాకు రిటర్న్ ఎంత ఇస్తారు అని అడుగుతారు. వాళ్ళు 7% అని చెప్తారు. పక్కన ICICI బ్యాంక్ వెళ్తారు, మీ దగ్గర FD ఎంత అండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు, వాళ్ళు 7.5 అంటారు. సో చూడండి, ప్రతి ఒక్క బ్యాంక్కి ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లాగే ప్రతి ఒక్క కంట్రీకి కూడా ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. సో ఆ ప్రతి ఒక్క కంట్రీకి ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే కంపెనీ యొక్క GDP ప్లస్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఈక్వల్ టు ఆ కంట్రీ యొక్క వాల్యూ, దాని ఇంట్రెస్ట్ రేట్. చాలా మంది తెలియదు ఈ విషయం. కంట్రీ GDP చూసి మనకి 7% ఉంది, అలాగే ఇన్ఫ్లేషన్ 8% ఉంది. 7 + 8 = 15% అనమాట. అంటే ఇండియాలో ఎవరైనా పెట్టుబడి పెడితే గ్యారంటీగా 15% వస్తుంది అని అర్థం. అదే US ఎకానమీ తీసుకుందాం, అక్కడ GDP ఇన్ఫ్లేషన్ తీసుకుంటే ఇన్ఫ్లేషన్ 2% ఉంటుంది, GDP 6% అలా ఉంటుంది. సో 6% + 2% వచ్చి 8%. సో అమెరికాలో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి వచ్చేది 8% అంటాం. సో అట్లా మొత్తం ప్రతి ఒక్క కంట్రీకి కూడా ఆ కంట్రీ యొక్క GDP, ఆ కంట్రీ యొక్క ఇన్ఫ్లేషన్ రెండు యాడ్ చేస్తేనే వచ్చే ఆన్సరే ఆ కంట్రీ యొక్క ఇంట్రెస్ట్ రేట్. సో అందుకే ఇప్పుడు ఇండియా మొత్తం మీద, వరల్డ్ మొత్తం కూడా ఇండియాలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాయి అంటే ఇండియా యొక్క GDP ప్లస్ ఇన్ఫ్లేషన్ కలిపితే డబుల్ డిజిట్ వచ్చింది. అంటే 15% అక్రాస్ వరల్డ్ లో ఏ కంట్రీకి అంత లేదు. ఒక కొంచెం చైనాకి కొంచెం ఉంది, బట్ మనంత కాదు. అందుకే మనం గ్రోయింగ్ ఎకానమీలో అనుకున్నాం.